యాదాద్రి దివ్యక్షేత్రం. జ్వాలా నరసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభూగా వెలసిన ఈ దివ్య క్షేత్రాన్ని దేశంలోని మరి ఏ ఆలయానికి తీసిపోయే రీతిలో వివిధ శిల్పకళా శైలులు, వైభవం ఒక్కచోటే భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా కొలువైంది. యాదగిరిగుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉందట. విభాండ ఋషి కుమారుడు ఋష్యశృంగుడు. అతని కుమారుడు హదర్షి. అతన్నే హదర్షి అని కూడా అంటారు. అతను నారసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టిందట. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని ఏదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే ఏదర్శి స్వామివారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి ఏదర్శి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అని అంటారు. ఆ ఋషి కోరిక మీద ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామివారి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకునిగా ఉన్నాడు. చాలా మంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్లపాటు ఇక్కడి నుంచి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. యాదాద్రి చరిత్ర. చరిత్రను తరచు చూసుకుంటే కాకతీయుల రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించుకుని ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. కాకతీయులు 13వ శతాబ్దంలో ఒక ఆయుర్వేద వైద్యునికి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్నా అందుకు తగిన ఆధారాలు లేవు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్లు కొరణుపాకలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దొరికిన 600 సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరిచారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తైన గుట్టపై ఉన్న ఆలయం. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి ఆంజనేయ స్వామి సలహా మీద ఈ కొండపై చాలా కాలం తపస్సు చేశారు. ఒక రాక్షసుడు ఆహారాన్వేషణలో అటుగా వచ్చి తపస్సులో ఉన్న ఈ ఋషిని తినబోయాడు. ఆ విషయం ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆ విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. ఆ సుదర్శనమే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారంగా వెలిసిందట. యాద మహర్షి తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడని స్థల పురాణం. ఆ కొండే ఋషి పేరు మీద యాదగిరిగా ప్రసిద్ధికెక్కిందని ఇక్కడ వారు చెబుతారు. అయితే దర్శన మార్గం ఎలా అంటారా? గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయం పైన విమాన గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటిగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి గండభేరుండ నారసింహునిగా దర్శనమిస్తాడు. గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడికి పక్కన ఆండాళ్లమ్మవారు, శయన మండపం, మెట్ల వెంబడి గరుత్మంతుని విగ్రహాలు, ఆలయంలో వెలుగులు చిమ్మే షాండ్లేర్లు, రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామివారి ప్రధాన ఆలయం రెండో అంతర ప్రాకారాల వద్ద 4 వైపులా 4 మండపాలను నిర్మించారు. ఆగ్నేయంలో స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన రామానుజ కోటం మండపం ఉంటుంది. ఈశాన్యంలో నిత్య కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద 4 దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖ మండపాన్ని 150 మందికి పైగా కూర్చునేందుకు అనువైన వేదికగా ఏర్పాటు చేశారు.
ప్రధానాలయంలోకి అడుగు పెడుతూనే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేలా లోపలి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. గర్భగుడి గోడలపై స్వామివారి శంకుచక్ర నామాలు, పంచనారసింహ రూపాలు, ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జై విజయాల విగ్రహాలు భక్తులకు ఆహ్వానం పలుకుతాయి. 3 ఉపాలయాలు, శయన మండపం, బలిపీఠం, బంగారు తాపడంతో ధ్వజస్తంభం, దర్పణం భక్తులకు కనువిందు చేస్తాయి.